కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజీల నిర్మాణ అవకతవకలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఈ మేరకు నేడు కమిషన్ ముందు ప్రస్తుత మాజీ అధికారులు హాజరు కానున్నారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజీల నిర్మాణ అవకతవకలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతుంది. ఈ మేరకు నేడు కమిషన్ ముందు ప్రస్తుత మాజీ అధికారులు హాజరు కానున్నారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ రామ్, చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఈ రోజు కమిషన్ ముందు విచారణ జరగనున్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పినాకిని చంద్ర ఘోష్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ విచారణ కమిషన్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో బీఆర్కే భవన్ లో కార్యాలయంలో అనేక రోజులుగా విచారణ జరిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు సబ్ కాంట్రాక్టర్లు, ఈజీలు, ఈఎన్సీలు, తర్వాత జలవనరుల శాఖ అధికారులకు సంబంధించిన పిలిచిన కమిషన్ ఈ రోజు ఇవాళ నుంచి ఐఏఎస్ లను పిలుస్తా ఉంది. ప్రస్తుత ఐఏఎస్ లు మరియు మాజీ ఐఏఎస్ ఈ నిర్మాణ సమయంలో ఉన్న బాధ్యతల్లో ఉన్న ఐఏఎస్ లు ఎస్కే జోషి, సోమేష్ కుమార్, ప్రస్తుత ఐఏఎస్ లు స్మితా సబర్వాల్, రజత్ కుమార్, రామకృష్ణారావు, నాగిరెడ్డిలు కూడా రావాలని చెప్పి ఇప్పటికే సమన్లు పంపింది. అయితే ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న రజత్ కుమార్, అదేవిధంగా కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్ కూడా ఇద్దరిని కూడా వీళ్ళకు కూడా సోమవారం విచారణకు హాజరు కావాలంటూ కమిషన్ సమన్లు జారీ చేసింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సుదీర్ఘ కాలం పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన శైలేంద్ర కుమార్ కూడా ఆయన గతంలో ఎక్కువ కాలం పనిచేశారు. ఆయన కూడా పిలవాలని చెప్పడం జరిగింది. దీంతో పాటు ప్రస్తుత ఆర్థిక శాఖ కార్యదర్శి, అదేవిధంగా అప్పుడు బ్యారేజీ ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నాగిరెడ్డి, రామకృష్ణారావును కూడా కమిషన్ విచారణకు పిలిచింది. ఈ నేపథ్యంలో రజత్ కుమార్ ఇప్పటికే పదవి విరమణ చేయడం జరిగింది. అయినా కూడా అతనికి కూడా ఈ రోజు నోటీసు ఇచ్చి పిలవడం జరిగింది. ఏదైతే అదనపు టీఎంసీ పనులకు అనుమతుల జారీ, ఇతర వ్యవహారాలు కీలక పాత్ర పోషించడంలో ఆయన కూడా కమిషన్ విచారించింది. ముఖ్యంగా ఐఏఎస్ లు, మాజీ ఐఏఎస్ అధికారులు ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విచారణ జరుగుతుంది. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విద్యుత్ రంగ నిపుణుడు రఘు, అదేవిధంగా జస్టిస్ రఘు కూడా మధ్యాహ్నం 2:30 గంటలకు పీసీ ఘోష్ కమిషన్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా బ్యారేజీల నిర్మాణంలో జరిగిన సాంకేతిక లోపాలు, అవకతవకలపై సాక్ష్యాధారాలు సేకరించడానికి కమిషన్ అన్ని ప్రయత్నాలు చేస్తా ఉంది. కాబట్టి ఆగస్టు 31 వరకు ఏదైతే కమిషన్ కు విచారణ సమయం పొడిగించారో ఆ కమిషన్ విచారణ కూడా మరింత వేగవంతం చేస్తుందని చెప్పి అనుకోవాలి. కాబట్టి ప్రస్తుతం అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర సెక్రటరీస్ గా పనిచేసిన వాళ్ళు, ఈ జలవనరుల శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీస్ గా పనిచేసిన అధికారులందరూ కూడా పిలిచి ప్రత్యక్షంగా విచారణకు కూడా హాజరు కావాలని చెప్పి ఈ రోజు జస్టిస్ పినాకిని చంద్ర ఘోష్ వీళ్ళందరికీ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ రామ్.